ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. నిత్య పూజలో ధూప దీప నైవేద్యాలు మనం సమర్పిస్తూ ఉంటాం. అంటే ధూపం, అగరబత్తి కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. కాబట్టి అగరబత్తి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. ఇప్పుడున్నటువంటి రోజుల్లో అయితే చాలామంది అగరబత్తి ఇంట్లో వెలిగించడం మానేస్తూ ఉన్నారు. ఎందుకంటే కెమికల్స్ అని చెప్పేసి, లేదా ఇంట్లో దేవుడికి అలా అగరబత్తి చూయించేసి బయట తులసి కోటలోనో లేదంటే బయట అలా పెట్టేస్తూ ఉన్నారు. కానీ నిజానికి అగరబత్తి యొక్క విశిష్టత ఏంటి? పూజలో కంపల్సరీ ఉండాలి అంటారా? అవునమ్మా. అగరు ధూపం అన్నారు, అగరబత్తి ధూపం అనలేదు. ఇది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ధూపం వేయాలి. ఈ ధూపం కూడా ఏంటంటే సాంబ్రాణి, గుగ్గిలం, అలాగే జటామాసి, తర్వాత అలాగే పచ్చకర్పూరము, తర్వాత అలాగే అగరు, దశాంగం గుగ్గులోపేతం అన్నారు. 10 రకాలైనటువంటి మహామూలికల యొక్క సంయోగంతో తయారు చేసినటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని నిప్పుల మీద కాల్చి ఇక ధూపం చూపించాలి. అయితే ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటేనమ్మా, వృక్షాల్లో చాలా రకాలు ఉన్నాయి. విష వృక్షాలు ఉన్నాయి, అదేవిధంగా రాక్షస వృక్షాలు ఉన్నాయి, అలాగే నరభక్షణ వృక్షాలు ఉన్నాయి, తర్వాత అదేవిధంగా దేవతా వృక్షాలు ఉన్నాయి, ఫల వృక్షాలు, అలాగే పుష్ప వృక్షాలు. వ్యత్యాసం చాలా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఏమిటంటే, భగవంతుడికి సమర్పించేటువంటి పుష్పాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, సమిధలు కావచ్చు, ఇవి ప్రధాన దైవ సంబంధమైనటువంటివి ఉన్నాయి. దేవతా వృక్షాలు అంటాం వాటిని. వాటికి సంబంధించినటువంటి పత్రాలైతే పత్రాలు, వేర్లైతే వేర్లు, కాండమైతే కాండము, బెరడైతే బెరడు, పుష్పాలైతే పుష్పాలు, ఫలాలైతే ఫలాలు, విత్తనాలైతే విత్తనాలు వాడాలి. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ అగరబత్తి ఉపయోగించేటువంటి స్టిక్స్ కావచ్చు, లేకపోతే అగరబత్తి మరి పట్టుకొని ఉండాలి కదా, ఆ యొక్క పట్టుకోవడానికి అవసరమైనటువంటి కెమికల్స్ కావచ్చు, నిలవ ఉండాలి కదా బూజు పెట్టకుండా, దానికి సంబంధించిన వాడేటువంటి ఆ యొక్క కెమికల్స్ కావచ్చు. వీటి వల్ల ఏమైపోతుంది, అందులో వాడే కొద్దిపాటి మంగళ ద్రవ్యాలు అవన్నీ ఏమైపోతున్నాడు, విష పదార్థాలుగా మారిపోతున్నాయి. ఈ విధంగా మారిపోవడం వల్ల ఏమైపోతుంది, అందరూ ఇప్పుడు ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటేనమ్మా, ఎదుటి వారికి అంటే పెద్దవాళ్ళకు కానీ, ముత్తైదువులకు కానీ, పిల్లలకు కానీ, భగవంతుడు కానీ మనం సమర్పించేటువంటి ద్రవ్యాలు ఏవైనా సరే ఉత్తమోత్తమైనటువంటివై ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాం, మనం మంచివన్నీ మనం తినేస్తున్నాం, చెత్త చెదారాలన్నీ బయట అడిగిస్తున్నాం, దైవాన్ని సమర్పిస్తున్నాం. ఉదాహరణ, చక్కెరకేళి పళ్ళు దేవుడు నైవేద్యం పెట్టేవాడిని చూసామా, కర్పూరకేళి పళ్ళు ఇంతంత పళ్ళు పెట్టి నైవేద్యం పెడతాం. మరి సో 3 in 1లోను, తర్వాత ఇంకో సెంటెడ్ అగరబత్తులు దేవుడు వెలిగించడంలో కేవీ అగరబత్తులు పెట్టి వెలిగించేస్తారు. అంటే అన్ని నీచమైనటువంటి వాడిని భగవంతుడి విషయంలో వాడుతున్నారు. ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి భగవదారాధన అనారోగ్యతులు ఏమైపోతుంది. అంచేత ఇక్కడ ధూపం విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే, అది అద్భుతమైన పరిమళమైనటువంటి మంగళ ద్రవ్యాలతో తయారు చేసినట్టు ధూపాన్ని వేయడం బదులుగా ఈ యొక్క కెమికల్స్ కలిసినటువంటి అగరబత్తులు వెలిగించడం ద్వారా అనారోగ్య సదృశమైనటువంటి రీతిలో అవి ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనమాట. అంచేత ఇక్కడ ఏమవుతుంది, నిజంగా పాపం చెప్పాలంటేనమ్మా, ఇటువంటి అగరబత్తులు వెలిగించి లంగ్స్ క్యాన్సర్తో చనిపోయినటువంటి ఎంతోమంది అర్చక స్వాములు ఉన్నారు. నాకే తెలుసు. మా ఊర్లో అర్చక స్వామి కూడా ఇక అగరబత్తులు బాగా వెలిగించేవాడు పాప. ఆయన ఆ ధూపం వేస్తే చాలా మంచిది, దుష్టశక్తుల ప్రభావం ఉండదు, దురాలోచనలు రావు, ఆ తర్వాత దారిద్ర్య దోషాలు పోతాయి, శుభం కలుగుతుంది, లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా కూర్చుంటుందని ఆయన ఏం చేసేవాడు పాపం, అగరబత్తులు ఇన్ని పడంగా ఇంత గుప్పెడతో అగరబత్తులు తీసుకొని వెలిగించి ధూపం చూపించాడు.
లంగ్స్ క్యాన్సర్తో చనిపోయాడు ఆయన. నాకు బాగా ఆప్తుడు, చాలా మంచివాడు పాప ఆయన. అందుచేత ఏంటంటే ఇక్కడ ఏమైపోతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఈ అద్భుతమైన ఆరాధన సక్రమమైన రీతిలో ఈ యొక్క మంగళ ద్రవ్యాలను ఉపయోగించకపోవడం వల్ల మనకి అనారోగ్యం కలుగుతుంది. అంటే దీనికి బదులుగా మీరు అన్నట్టుగా గుగ్గిలం పొగ ఇలాంటివి గుగ్గిలం వేయచ్చు, సాంబ్రాణి వేయచ్చు, అగరు వేయచ్చు, తర్వాత జటామాసి వేయచ్చు, తర్వాత అలాగే ఇలా పచ్చకర్పూరం వేయచ్చు. ఇవన్నీ కలిపినట్టు ద్రవ్యం కూడా వేయచ్చు. దశాంగం అంటారు, దశాంగం అని జరుగుతుంది. గుగ్గులో నార్త్ ఇండియాలో నమ్మ పుల్లలు పెట్టరు, మీరు గమనించారో లేదు, ఒక ముద్దలాగా ఉంటుంది. అవును, స్టిక్ లాగా. అలాగే ముద్దలా ఉంటుంది, స్టిక్లా ఉంటుంది, అలాగే చిన్న పొట్టిగా కణికల్లా ఉంటాయి, మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదు. అవును, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇది అనారోగ్యాన్ని ఇస్తుంది. అంచేత చాలా వ్యత్యాసం ఉందమ్మా. మనం వినియోగించే ఏ ద్రవ్యమైనా సరే భగవంతుడు వినియోగించేది ప్రతిదీ శుద్ధమైనదైతే మనకి ఆయుర్దాయం పెరుగుతుంది, తర్వాత అదేవిధంగా ఆరోగ్యం పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది, దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అంచేత ఏదైనా సరే భగవంతుడికి సమర్పించేది ఉత్తమోత్తమైనటువంటిది ఉండాలి. అందుచేతనే అధికస్య అధికం ఫలం అన్నారు. ఎంత ఎక్కువ భగవంతుడు సమర్పిస్తే అంత ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. చిన్న ఉదాహరణ, భూమాతకి మనం మామిడి టెంక సమర్పించామనుకోండి, మామిడి చెట్టు వస్తుంది. అలాగే కుంకుడుకాయ చెట్టు వేస్తే కుంకుడుకాయలు వస్తుంది. ఏదైనా ఒక విషవృక్షం వేస్తాం అనుకోండి, విషబీజం నాటాం అనుకోండి, విషవృక్షం వస్తుంది. నువ్వు ఏదైతే సమర్పిస్తే అదే కోటింతలై భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.